వారికి ఈ వారంలో అదృష్టం ఏదైనా కలిసొచ్చే సూచనలు ఉన్నాయండి? చక్కగా ఉన్నాయి. 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. అష్టమస్థ శుక్రయోగం ఉచ్చస్థితి, అలాగే కన్యా గురువు ధనస్థితి, దాంతోపాటుగా జన్మస్థ సింహ చంద్రయోగం. ఈ చంద్రయోగము శుక్ర గురువు ఈ 3 గ్రహాలు కూడా చాలా వరకు రక్షిస్తున్నాయి. అదృష్టం పడుతుంది. పనులు త్వరగా పూర్తి చేయగలుగుతారు. ఉత్సాహంగా పనిచేయడం ద్వారా త్వరగా శుభ ఫలితాలు చేకూరుతాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. దైవబలంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. దైవబలంతో నిర్ణయాలు తీసుకోవటం అంటే సంపూర్ణమైనటువంటి అదృష్టం సూచితమవుతుంది. స్థిరత్వం ఏర్పడుతుంది. ఎన్నాళ్ళుగానో ఆగిన పనులు ఇప్పుడు ముందుకు సాగుతాయి. క్రమక్రమంగా జీవితాశయాలు నెరవేరుతాయి. అదేవిధంగా మీ ప్రణాళికలు కూడా జీవితాశయాల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా గోచరిస్తున్నాయి. సంతోషాంతరంగా హృదయంతో ఆనందాన్ని ఆస్వాదిస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. శుభకార్యాలు ఉన్నాయి. అన్ని విధాల శుభకాలం. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? గ్రహానుగ్రహం చక్కగా ఉంది కాబట్టి ఇష్టదేవత ధ్యానం సరిపోతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఇష్టదేవత దర్శనం చాలు. లేదంటే ఇంట్లో నిత్యము పూజించేటటువంటి దేవత దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. సింహరాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ప్రధానంగా జన్మస్థ రాహు దోషం గోచరిస్తోంది. మినుములు దానం చేస్తే సరిపోతుంది.